ధ్యానిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం దయచేసి మనము 23-24 వచనం చదువుదాం. చదవండి దయచేసి. ప్రార్థించుకుందాం. హలో, ప్రార్థించుకుందాం. హలో హలో పరిశుద్ధుడా యేసయ్య, మరొకసారి మీ వందనాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మకార్యం జరిగించి మీరు మా మధ్య ఉండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో హలో కొత్త హలో 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 ఓకే. చదవబడిన వాక్యం మనం గమనించినట్లయితే పాత నిబంధనలో 2 రకాల ఆరాధనల గురించి మాట్లాడుతాము. పాత నిబంధనలు చూసినట్లయితే ఒకటి వ్యక్తిగత ఆరాధన, రెండవది సామూహిక ఆరాధన. కానీ కొత్త నిబంధనలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభువు సమరయ స్త్రీకి మరి ఎలా ఆరాధించాలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక మనము వ్యక్తిగత ఆరాధన గురించి చూసినట్లయితే ఆదికాండం 46వ అధ్యాయం 26వ వచనంలో చూడవచ్చు. చందైసి 24వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 26వ వచనం. చాలా ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎవరైనా అక్కడ ఎవరి గురించి రాయబడ్డది? ఎలియాజర్, నమ్మకమైన దాసుడు, అబ్రహాం యొక్క నమ్మకమైన దాసుడు ఎలియాజర్ తల వంచి ఆయన మ్రోకరించి తల వంచి దేవుణ్ణి ఆయన తల వంచడము అనగా అది ఆరాధనకు గుర్తుగా ఉంటుంది. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాడు, దేవుని యొక్క సహాయాన్ని కోరాడు. చూడండి, గమనించాలి, వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం, ఆయన దేవుని తల వంచాడు. కనుక ఆ విధంగా బైబిల్లో పాత నిబంధనలో మనం పదే మాట చూస్తున్నాం. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించిన వారు ఉన్నారు. ఎలియాజర్ ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. అలాంటి వారు కొద్దిమంది దేవుని వ్యక్తిగతంగా ఆరాధించారు. కొన్నిసార్లు ఇది మంచిది, మనం కూడా వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాలి. అబ్రహాం సేవకుడు తన యొక్క మిషన్లో దేవుని నాయకత్వం తెలుసుకొని తల వంచి ప్రభుని స్తుతించాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా అలాంటి భక్తి కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపాలి. యేసు ప్రభు చాలా మట్టుకు తండ్రితో ఏకాంతంగా సమయం గడిపాడు. మనం సమయం దొరికినప్పుడల్లా ఒంటరిగా ఏకాంతంగా గదిలో మనం దేవునితో సమయం గడపడం నేర్చుకోవాలి. రెండోది చూసినట్లయితే సామూహిక ఆరాధన. చూడండి దయచేసి దావీదు ఏమంటుంటో 122వ కీర్తన 1వ వచనంలో, 122వ కీర్తన 1వ వచనంలో మనందరికీ తెలిసిన లేఖనమే, యెహోవా మందిరముకు వెళ్ళుదమని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు ఇక్కడ చూసినట్లయితే యెహోవా మందిరానికి వెళ్ళుదమని వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, గుంపుగా కలిసి కట్టుగా ఐక్యంగా వారు దేవుని ఆరాధించడానికి వెళ్దామన్నప్పుడు నేను సమూహికంగా దేవుని ఆరాధించాను. పాత నిబంధనలో సంఘానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే అందరు నిలబెట్టి ఇది ఆరాధన సమయం చెప్పి అందరూ ఒకేసారి ఆరాధిస్తున్నారు. అంత గలిబిలైంది, అక్కడ అల్లరి ఎక్కువైపోయింది. చప్పట్లు కొట్టడము, తర్వాత అరవడము, గంతులు వేయడం, కేకలు పెట్టడం. నేను పాస్టర్ తర్వాత మాట్లాడాను, పాస్టర్ గారు ఇది చాలా అల్లరైందంటే మరి అందరికీ సమయం దొరకదు కదా, అందరూ ఆరాధించాలని ఆశ ఉంది. మన దేవుడు ఆయన క్రమం కలిగిన దేవుడు కనుక మన దేవుడు అల్లరికర్త కాదు. అల్లరిగా ఆరాధించడము, ఆరాధిస్తున్నగా మాట్లాడడము, లేకుంటే బయటికి వెళ్ళడం, లోపల రావడము,
ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు. అలా చేయకూడదు. సమూహికంగా మనం ఆరాధించేటప్పుడు ఒకరు ఆరాధిస్తుండగా మనం వారితో ఏకీభవించి వారి ఆరాధనను మనం ఆలకించాలి. మనం వారితో కూడా ఏకీభవిస్తూ మధ్య మధ్యలో దేవుని స్తోత్రం అంటూ మనము ఏకీభవించాలి. కానీ కొద్దిమంది ఆరాధిస్తున్న సమయంలో నిద్రలోకి జారుకుంటారు, బల్ల సమయంలో నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళు వచ్చి తట్టాలి వాళ్ళని, అన్న అక్క ఇదిగో అంటే అప్పుడు వాళ్ళు ఎంత భయం లేదు, భయం లేనితనం అది. భయం కనుక ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎంతో భయంగా ఉండాలి. ఆరాధించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ సామూహికంగా చూసినట్లయితే మనము సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆరాధించాలి. లేనట్లయితే సమయం లేనప్పుడు మనం ఇతరులు ఆరాధిస్తుండగా మనం వారితో ఏకీభవిస్తూ మనం కూడా హృదయంలో ఆరాధించవచ్చు. నేను నిలబడి లేదా మ్రోకరించి గట్టిగా నా మాటలతో ఆరాధించడం అనేది కాదు, నేను నా హృదయంలో కూడా ఆరాధించవచ్చు సమయాన్ని బట్టి. అంతేకాకుండా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వస్తాం. కొత్త నిబంధనలో దేవుడు ఆరాధన యొక్క పద్ధతిని చెప్పాడు. ఏంటంటే మీరు ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దయచేసి ఇక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పాడు కనుక ఆరాధనలో నాణ్యత ఉండాలి, ఆరాధనలో నిజాయితీ ఉండాలి. నిజమైన ఆరాధికులకు కావాలని దేవుడు వెతుకుచున్నాడు. సంఘానికి వచ్చి ఆరాధించే వారందరూ నిజమైన వారా? కాదు. హృదయాల్లో కపటం పెట్టుకొని కక్షలు పెట్టుకొని అలా ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు నీ సోదరులతో సమాధానం లేనట్లయితే నీ బలిని అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి వాంతో సమాధానపడి వచ్చి అప్పుడు నువ్వు బలిని అర్పించుము. కనుక మా హృదయంలో కపటము కక్షలు పెట్టుకొని పగలు ఇవి పెట్టుకుంటే దేవుడు ఆలకించడు. ఆరాధన వ్యర్థమైనది, అది మోసపూరితమైనది, మనుషులను మబ్బు పెట్టేది. దేవుని మోసం కాదు, కానీ మనం మోసం చేసుకుంటున్నాం. కనుక ఆరాధనలో నాణ్యత ఉండాలి. ఏముండాలి? ఆరాధనలో నిజమైన ఆరాధకులు కావాలని తండ్రి వెతుకుచున్నాడు. సంఘంలో తండ్రి వెతికేది ఏంటంటే నిజమైన ఆరాధకులు కావాలి. ఆరాధన అనగా ఆయనను స్తుతించడము, ఆయనను కొనియాడడం, ఆయనను పొగడము, ఆయనను హెచ్చించడము, ఆయనను ఘనపరచడము, అది ఆరాధన. కొన్నిసార్లు చక్కగా ఆరాధించి చివరిని ఏమంటారంటే యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను అంటే ఆ సెన్స్, ఆ యొక్క స్పృహ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఆరాధిస్తున్నారా ప్రార్థిస్తున్నారా మర్చిపోయి, ఎందుకంటే అది కంటత అయిపోయింది, నోటి కంటత అయిపోయింది. చెప్పాను దయచేసి మనం ఆరాధించేటప్పుడు ప్రజలు గమనిస్తారు. కనుక మీరు బాంబే వెళ్ళి ఊర్లో ఆరాధించేటప్పుడు మీరు ఎలా ఆరాధిస్తారో వారు గమనిస్తారు. మీ పదజాలము, మీరు ఆరాధించే స్టైలు అవన్నీ గమనిస్తారు. కనుక ఆరాధనలో ఏమంటే నాణ్యత ఉండాలి, నిజమైన ఆరాధన. ఇక్కడ 2 రకాల ఆరాధన. ఒకటి ఎలాంటిది? ఆరాధనలో మోసం ఉంటుందా? అవును, ఉంటుంది. అదేమి ఆరాధన? ఆరాధన అని పిలువబడే ప్రతిదీ కూడా నిజమైన ఆరాధన కాదు, నిజమైన ఆరాధన కాదు. మోసమైంది ఏది చూద్దాం. మోసం అంటే గమనించినట్లయితే ఏదైతే నిజమైన ఆరాధన కాదో అది మోసపూరితమైనది ఆరాధన అన్నమాట. ఇక్కడ నిజమైన ఆరాధకుల్ని దేవుడు వెతుకుచున్నాడంటే అర్థం ఏంటి? నిజమైన ఆరాధన చేయని వారు కూడా ఉన్నారన్నమాట. అవును కదా. కొన్నిసార్లు ఏమంటాం? నువ్వు నిజమే చెప్పంటాం అంటే అర్థమైంది అబద్ధం చెప్పొద్దు, అంతే కదా అర్థం. నువ్వు నిజమే పలుకు, అబద్ధం పలుకోవద్దు. అది ఇక్కడ కూడా నిజమైన ఆరాధికులను తండ్రి వెతుకుచున్నాడు. అంటే అబద్ధికులు అనగా మోసపూరితమైన ఆరాధన చేసేవారు కూడా ఉన్నారు. మోసపూరితమైన ఆరాధన ఇప్పుడే చెప్పాను, అనగా హృదయంలో ఒకటి బయట ఒకటి, అది మోసపూరితమైనది. ప్రేమ కూడా మోసపూరితమైనది. రెండవ ఆరాధన ఏంటంట? అందులో జీవము లేదు, అనగా మరణంతో కూడిన ఆరాధన. అదేమి ఆరాధన? ఆ ఆరాధన ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే అది అంటే మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఆచార పద్ధతితో కూడినటువంటి ఆరాధనలు, అవును కదా. కొన్నిసార్లు ఆచార పద్ధతులుగా ఆరాధిస్తాం. మనము లూథరన్ చర్చ్కి వెళ్ళినట్లయితే, క్యాథలిక్ చర్చ్కి వెళ్ళినట్లయితే వారి ఆరాధనలో చాలా వేరే వేరే విషయాలు చాలా ఉంటాయి, చాలా ఆచారాలు వారు పాటిస్తుంటారు. కనుక అది సరైన ఆరాధన కాదు. అలాంటి ఆరాధన కాదు దేవునికి కావాల్సింది. దేవుడు మనం ఇలా అనడం లేదు కదా, మీ శరీరాన్ని మీరు గాయపరచుకోండి, అవునా కదా, మీరు తినకుండా రండి, లేకపోతే నీళ్లు తాగొద్దు, లేకుంటే మోకాళ్ళు నొప్పి ఉన్నా కానీ మ్రోకరించి ఆరాధించాలని ప్రభు అలా మనల్ని శ్రమ పెట్టడం లేదు, అవునా కాదు. కొన్నిసార్లు నాకు అర్థం కాదు, కొద్దిమంది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి, అయినా కానీ వాళ్ళు కింద కూర్చొని మ్రోకరించి అమ్మ అబ్బా అయ్యా అయ్యా అనుకుంటా ఉంటారు. ఎందుకు అంటే మ్రోకరించి ఆరాధిస్తేనే దేవుడు ఆలకిస్తాడా? అట్లేం లేదు కదా బైబిల్లో. మన హృదయము క్లీన్గా ఉండాలి, హృదయము క్లీన్గా ఉండాలి. అందుకే ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు మనం చూస్తాం కదా, మహమ్మదీలు ఏం చేస్తారంటే హస్సన్ హుస్సన్ అని చెప్పి ఒళ్ళంతా గాయపరుచుకుంటారు, కొట్టుకుంటుంటారు.
అది వారు ఆరాధించే ఒక పద్ధతి. దేవుడు మనల్ని అలా కోరడం లేదు. ఆరాధించేటప్పుడు మనం ఎలా ఆరాధించాలంటే మనం ఇక్కడ ఈ యొక్క ఆచారాలను అనుసరించి ఆరాధించకూడదు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంటే నేనే ఆరాధించాలని అలాంటి భావం కూడా మనలో ఉండకూడదు. వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి. ఒకవేళ నేను ఈరోజు ఆరాధించినట్లయితే ఏం కాదు, దేవుడికి తెలుసు నేను నా హృదయంలో ఆరాధించాను, దేవుడు ఆలకిస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆరాధనలు ఏముండదంటే జీవం ఉండదు, మరణం అనగా అది జీవం లేని ఆరాధన, ప్రాణం లేని ఆరాధన. అందులో స్పందన ఉండదు, చలనం ఉండదు. అవే చిలక పలుకులు, అవే ఆ మాటలే, ఆ పదజాలమే ఖండతైనటువంటి ఆరాధన. అది కాదు. ఆరాధన అనేది హృదయాంతరంగం నుండి రావాలి, గొంతులో నుండి ఇక్కడి నుండి కాదు, హృదయాంతరంగం నుండి రావాలి. అది నిజమైన ఆరాధన, ఖండత ఆరాధన కాదు. కొన్ని చర్చిలు ఏంటంటే వాళ్ళు బుక్స్ ఉంటాయి, వాళ్ళ బుక్స్లో చదువుతూ ఉంటే సంఘస్థులు అనాలి ఆమెన్ ఆమెన్, వాళ్ళ పని ఆమెన్ అనాలి అంతే, ఇంకా ఏమనొద్దు. పాస్టర్ చదువుతూ ఉంటారు, దేవుడు మా అందరినీ దీవించును గాక ఆమెన్, దేవుడు ఆకాశం మందు ఆశడై ఉన్నాడు ఆమెన్, వాళ్ళ పని ఆమెన్ ఆమెన్ ఆమెన్, స్తోత్రం అనాలి అంతే, తర్వాత ఏం లేదు. కనుక నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఆరాధనలో ఏముండాలి? మొట్టమొదటిగా నాణ్యత ఉండాలి. రెండవది ఆరాధనలో ఏముండాలంటే అర్హత ఉండాలి. ఆరాధించే వారిలో ఒక అర్హత ఉండాలి, అంటే క్వాలిఫికేషన్ ఉండాలి. అందరు ఆరాధించవచ్చా? మీరు వచ్చి అవును అందరు ఆరాధించవచ్చు, లేదు అందరు ఆరాధించకూడదు. రక్షణ లేని వారు ఏ విధంగా దేవుని ఆరాధించగలరు? వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? ప్రార్థించుకోవచ్చు, ప్రార్థించండి, దేవుని అడగండి, ప్రభువా నన్ను క్షమించండి, నా హృదయములకు రమ్మి నా పాపాలు క్షమించండి, నన్ను కడుగుమని ప్రార్థించవచ్చు. కానీ ఆరాధన విషయానికి వచ్చినప్పుడు రక్షణ లేని వారు దేవుని ఆరాధించలేరు. ఆరాధించిన వారి ఆరాధన అంగీకారంగా ఉండదు. ఒక అన్యుడు, రక్షణ లేనివాడు ఏ విధంగా దేవుని ఆరాధించగలడు? కనుక కోయర్ కూడా అదే చెప్తాను. ఏంటంటే కొన్నిసార్లు కొద్దిమంది సేవకులు ఒకవేళ నేను వాక్యం చెప్పాలంటే అర్హత ఉండాలి. ఏంటంటే మొట్టమొదటి రక్షింపబడి ఉండాలి, నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా నడుచుకోవాలి. కొన్ని అర్హతలు ఉన్నవి, సేవకులకు తెలుసు, అవి అలాంటివి ఉండాలి. మనకు అలాంటివి అవసరం లేదు. సాక్ష్యం ఎలాగైనా ఉండండి, మనకు వాక్యం బాగా చెప్తే సరిపోతుంది. వాక్యం బాగా చెప్పాలి అద్భుతంగా, అది ఏమైనా కానీ. ఒకవేళ నేను రాత్రి తాగుతూ పడుకొని ఉదయం వచ్చి చక్కగా వాక్యం చెప్తే మీకు ఇష్టమా? మీరు అంటారు అయ్యో ఆయన తాగిపోతే ఆయన ఎలా వాక్యం ఇస్తున్నారు అంటారు. అదేవిధంగా కోయర్లు కానీ అన్నింటిలో కూడా వాళ్ళ వేషభూషణ కానీ, వాళ్ళ వస్త్రధరణ కానీ, అంతేకాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు కానీ, ఆత్మీయ జీవితాలు కానీ సరిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు పాటలు పాడితే దేవునికి మహిమకరంగా ఉంటుంది. అంతేగాని ఒక దేవునికి అసహాయకరంగా ఉంటుంది. ఒకవేళ జీవితాలు సరిగా లేని అసహాయకరంగా ఉంటుంది. అందుకే ప్రతిదానికి ముఖ్యమైనది ఏంటంటే ఆత్మీయత. సేవకులకే కానీ, క్వైర్ మెంబర్సే కానీ, పరిచారకులే కానీ, డీకన్సే కానీ, మెంబర్స్ కానీ అందరికీ కావాల్సింది ఆత్మీయత. కనుక ఆరాధనకు అర్హత ఉండాలి. ఏంటంటే ఆత్మ సత్యం. ముగిస్తున్నా. ఆత్మతో దేవుడు ఆత్మస్వరూపి. అందుకే మన ఈ నగ్న నేత్రాలతో దేవుని చూడలేము. ఒకవేళ ఎవరైనా వచ్చి మీతో చెప్పారనుకో నేను గత రాత్రి దేవుని చూశాను, నేను దేవునితో మాట్లాడాను, పచ్చి అబద్ధం. దేవుడు ఎప్పుడు ఎవరికి కనబడడు. దేవుని చూసి బ్రతికిన వాడు ఎవడు లేడు బైబిల్లో. అందుకే అలాంటి మాటలు నమ్మొద్దు. ఈ రోజుల్లో మోసం చేసే వాళ్ళు చాలామంది వచ్చారు. రాత్రి నేను దేవుడితో మాట్లాడాను, దేవుడు మీ ఇంటికి పంపాడు, నన్ను రమ్మని చెప్పాడు, నేను వచ్చాను. తప్పు, మోసం. కనుక దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని చూసే శక్తి మనలో లేదు. దేవుని చూడాలంటే మనలో దివ్య శక్తి ఉండాలి. దేవుడు ఇచ్చే ఆ యొక్క నేత్రాలు మనకు కలిగి ఉండాలి. కనుక కొన్నిసార్లు కొద్దిమంది దయ్యాలే కనబడవు, దేవుడు ఎలా కనబడతాడంటే? అవునా కదా? కొద్దిమంది దయ్యాలు కనబడు, అందరికి కనబడు, కొద్దిమందికి కనబడతాయి. నేను ఇద్దరు చూడలే. రాత్రులు ఎన్నోసార్లు ప్రయాణం చేశాను, ట్రైన్లో ప్రయాణం చేశాను, నడుచుకుంటూ వెళ్ళాను. మా స్టూడెంట్స్ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. వారికి ఎవరికి కనబడలేదు. అంటే దాని అర్థం దయ్యాలు లేవనా? ఉన్నవి, బైబిల్లో చెప్తా ఉన్నాయి కదా దయ్యాలు ఉన్నవి అని చెప్తున్నా. అంతే, మనకు కనబడంత మాత్రాన అవి లేవని అనడం సరైనది కాదు. అట్లాంటి దేవుడు కూడా మనకు కనబడడం లేదు. అయితే అర్థమైంది దేవుడు లేడనా? కాదు, దేవుడు ఉన్నాడు, బైబిల్ చెప్తా ఉంది. కనుక దేవుని ఆరాధించే అర్హత నీలో ఉండాలంటే నువ్వు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మన దేవుని చర్చికి వచ్చేటప్పుడు ఎందుకు టెంకాయలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు ఎందుకు తీసుకురాము? ఎందుకంటే దేవుడు మనందరి నిమిత్తం ఒకేసారి బలి అయిపోయాడు. ఆయనకు అవసరం లేదు, ఆయనకు అలాంటి దాంట్లో ఇష్టం లేదు. క్యాండిల్స్, అగరబత్తీలు ఇలాంటివన్నీ తీసుకురాం దేవుని సన్నిధికి. ఎందుకంటే అవన్నీ కూడా శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైన ఆరాధన. దేవుడు వాటి అందు ఆనందించాడు.
కనుక ఆరాధించే అర్హత నీలో ఉంటే నువ్వు ఆరాధించు, లేనట్లయితే మౌనంగా ఉండి నువ్వు ఆలకించు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఓకే, మరి దయచేసి ఆరాధనకి వెళ్దాం. కొన్ని మాటలే మనం ఆరాధన గురించి విన్నాం.